హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే ఒక మంచి గోల్డ్ సేవింగ్ ఐడియాతో మీ ముందుకొచ్చానండి. ప్రెజెంట్ పెరుగుతున్న గోల్డ్ ధరలకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైతే 1 గ్రామ్ కూడా కొనలేము. లేదా పిల్లకి ఒక 10 గ్రామ్స్ ఆర్నమెంట్ ఏదైనా చేయించాలి అంటే చాలా కష్టమవుతుంది కదండీ! అలాంటప్పుడు ఒక్క సేవింగ్ ఐడియాతో మనం ఈజీగా ఆర్నమెంట్స్ అనేవి కొనుక్కోవచ్చు. 1 ఇయర్‌లో మనం ఒక 5 గ్రామ్స్ ఎలా సేవ్ చేయాలి? మాక్సిమం 1 ఇయర్ పెట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి. ఎందుకంటే 1 ఇయర్‌కి 5 గ్రామ్స్ అనేది ఈజీగా సంపాదించొచ్చు. మనకి డైలీ వేజెస్ కానీ, వీక్లీ వేజెస్ కానీ, లేదా మంత్లీ ఇన్‌కమ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు సహాయపడతాయి అనుకున్నట్లయితే మీ బంధువులకి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలానే ఎలా ఉన్నాయో వీడియోస్ కామెంట్ చేయండి. ఓకేనా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కొంత కష్టపడి సంవత్సర కాలం మాత్రమే పీరియడ్ పెట్టుకోండి. అంటే సేవ్ చేయాల్సిన పీరియడ్ మనము 1 సంవత్సరం అని పెట్టుకుంటే సంవత్సరంలో 5 గ్రామ్స్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అంటే సంవత్సరంలో 5 గ్రాములు 2 సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి. అక్కడ కూడా 5 గ్రాములే. కాకపోతే సంవత్సర కాలంలో మనం పెట్టుకుంటే నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొక 5 గ్రాములు మనం సేవ్ చేసుకోవడానికి ఉండిద్ది. అంటే 10 గ్రాములు 2 సంవత్సరాలకి 10 గ్రాములు సేవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదండి! రోజు రోజుకి మనకి బంగారం ధర పెరిగిపోతూ ఉంటుంది కానీ తరగదు కదా! ఈ బంగారం మనం కొనుక్కోవడం వల్ల ఒక ఇన్వెస్ట్‌మెంట్ కూడా కదండీ! నాకు తెలిసి మేము పుట్టినప్పుడు సేవిరి బంగారం వచ్చేసి 15,000 ఉండేది. అదే ఇప్పుడు దాదాపు 60,000 అంతే కదండీ! 65,000 దాకా వచ్చేసింది. ఎంత అమౌంట్ అండి! 5 టైమ్స్ పెరిగిపోయినట్లే కదండీ! అందుకని ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనము బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఒక మంచి ఐడియా అని అనుకోవచ్చండి. అందుకని సంవత్సర కాలంలో మనం ఒక 5 గ్రామ్స్ కొనుక్కోవడం అనేది టార్గెట్ పెట్టుకోవాలి ముందు మనం. చూసేద్దామండి. ఈ వీడియో వచ్చేసి 5 గ్రామ్స్ గోల్డ్ సేవింగ్ ఛాలెంజ్. ఓకేనా అండి? టార్గెట్ మనం ఎంత పెట్టుకోవాలి? మ్యాక్సిమం 1 ఇయర్ పెట్టుకోండి. లేదు అంటే 1.5 లేదంటే 2 ఇయర్స్ పెట్టుకోండి. ఓకేనా అండి? మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసేసి 1 లేదా 2 సంవత్సరాల లోపు మనం ఈ 5 గ్రామ్స్ గోల్డ్ అనేది సేవ్ చేసేయాలి. ఓకేనా అండి? ఫస్ట్ 1 ఇయర్‌కి చూద్దామండి. నేను ప్రెజెంట్ అయితే గోల్డ్ రేట్ అనేది వేయలేదండి. ఇది ఫ్యూచర్ గోల్డ్ రేట్ ఇట్లా ఉండొచ్చు అని చెప్పేసి 22 క్యారెట్స్ అండి. 22 క్యారెట్స్ ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనము ప్రెజెంట్ రేట్ అయితే వేయవచ్చు. 7500 అనేది నేను ఫ్యూచర్ గోల్డ్ రేట్ అనేది వేసుకున్నాను. ఓకేనా అండి? 5 గ్రామ్స్. టార్గెట్ ఎంత మనకి? 5 గ్రామ్స్. 5 గ్రామ్స్‌కి గోల్డ్ రేట్ వేసుకున్నట్లయితే 37,500 అనేది వస్తుంది. ఓకేనా అండి? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి అలానే ఒక నెలకి 30 రోజులు. ఇక్కడ నేను 30 రోజులకి చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు అనేది మినహాయించుకొని నేను ఓన్లీ 24 రోజులకి మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ మనీ సేవింగ్ అనేది నేను ఓన్లీ 24 రోజులకు మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే అన్ని రోజులు అన్ని అవసరాలకి అంటే ఎమర్జెన్సీస్ రావచ్చు ఎవరికైనా సరే. ఆ రోజుల్లో మనం చెప్పలేము. మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే ఓన్లీ 24 రోజులకి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా అండి? ఇది 1 మంత్‌ని 4 వీక్స్ కింద మనం లెక్కేసుకున్నాం అనుకోండి. 7 వారాలు 7 రోజులు కదండి వారానికి. ఆ 7 రోజుల్లో మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవ్ చేస్తున్నాం కదండి! 6 డేస్‌కి కనుక మనము విభజించుకుంటే ₹130 అవుతుందండి. ₹130 అవుతుంది. ఇంటూ 6 ఎంతండి? ₹782. వారానికి వచ్చేసి మనం ₹780 సేవ్ చేయాలి. ఈచ్ డే మనం ఎంత సేవ్ చేయాలి? ₹130 సేవ్ చేయాలి. అలా 24 రోజులు కదండి మనం సేవ్ చేసేది. మంత్లీ ఎంత సేవ్ చేసినట్టు? ₹3,125 మనం సేవ్ చేస్తున్నట్లు. అలా మంత్కి వచ్చేసి మనం ఎంత సేవ్ చేస్తున్నాము? ₹3,125 అనేది సేవ్ చేస్తున్నాం. ఓకేనా అండి? ఇది ఓన్లీ 1 మంత్. అలా సంవత్సరానికి మనం 12 నెలలు కాబట్టి 12 ఇంటూ ₹3,125 ఎంతండి? 37,500. ఇది అమౌంట్ మనము
నియర్లీ చెప్తున్నానండి. ఎందుకంటే గోల్డ్ రేట్ మనం చెప్పలేం ఎప్పుడు అమాంతంగా పెరిగిపోతుందో. ఎందుకంటే మొన్న దీపావళి ముందంతా కూడా వితిన్ 3 months మనకి చాలా వేరియేషన్ వచ్చిందండి. 5,000 రూపీస్ వేరియేషన్ పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది త్వరగా. సో అందుకని మనం చెప్పలేము గోల్డ్ రేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము కదండి. సో అందుకని నియర్లీ నేను అమౌంట్ చెప్తున్నాను. ఇది దీనికి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ అయిందనుకోండి కనీసం మనం 3 to 4 grams అన్న కొనగలంగా. సో 37,000తో మనము 3-4 grams అన్న కొనగలం కదా. సో అందుకని నేను 5 gramsకి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. ఓకేనా అండి. ఇది 2 years ప్లాన్ అండి. సో ఈ 2 years ప్లాన్లో నేను పర్ గ్రామ్ రేటు 7,700 వేసుకున్నానండి. ఇందాక 1 year ప్లాన్లో వచ్చేసి నేను 7,500 వేసుకున్నాను. మనకి గోల్డ్ రేట్ ఎప్పుడు ఎట్లా ఉండిద్దో తెలియదు కదండి. ఇదిగో 22 carats వేసుకున్నాను. సో గోల్డ్ రేటు 22 carats వేసానండి. సో ఇంత ఉండొచ్చు అని చెప్పేసి అలా వేసుకొని 5 గ్రాములకి ఎంత అవుతుందండి, 38,500 అవుతుందండి. ఓకేనా అండి. సో 2 yearsకి 5 grams సేవ్ చేయాలి మన గోల్. సో 24 నెలలు, 24 నెలల్లో కూడా మనం ఈచ్ మంత్లో 24 రోజులే సేవ్ చేద్దామండి. ఎక్కువ అమౌంట్ కూడా కాదు. ఓకేనా అండి. 24 రోజులే మంత్లో సేవ్ చేద్దాము. సో ఈచ్ డే ఎంత పడుతుంది అప్పుడు, 66 రూపాయలు. 67 వేసుకోండి, 66 చిల్లర కాబట్టి 67 రూపాయలు వేసుకోండి. సో అలా వీక్కి అయితే, ఒక వారానికైతే 402 రూపాయలు అనేది సేవ్ చేయాలి. 24 రోజులకైతే 1,605 రూపాయలు సేవ్ చేయాలి. ఇది నియర్లీ కదండి. సో 1,605 రూపాయలు సేవ్ చేయాలి. సో అలా 24 నెలలు కాబట్టి 1,605 రూపాయలు ఇంటూ 24 నెలలు. సో 38,500. సో ఇది కూడా నియర్లీ అనండి. సో నియర్లీ 5 grams అంటున్నాను. మనకి గ్రామ్ వచ్చేసి ఎంత ఉండిద్దో 5 గ్రాములకి 2 సంవత్సరాల్లో ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఇది కూడా నియర్లీయే. ఓకేనా అండి. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో ఎంత ఉండిద్దో మనకు తెలీదు. ఎందుకంటే ఇంతకుముందు 5 నెలల్లో మనకి 5,000, 3 నెలల్లో 5,000 పెరిగినట్లు నెక్స్ట్ నెలలో మనకి ఎట్లా ఉండిద్దో తెలీదు. ప్రజెంట్ 2 రోజుల నుంచి తగ్గింది కదండి. సో మనం చెప్పలేం కాబట్టి సో ఈ 2 సేవింగ్ మెథడ్స్లో ఏదో ఒకటి మాత్రం ఫాలో అవ్వండి. మీకు కుదిరితే ఓన్లీ 1 yearలో మీరు ఈ గోల్ని రీచ్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా అండి. ఓన్లీ 1 yearలో మీరు ఈ గోల్ని రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే 1 yearలో 5 grams సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మెథడ్ని ఫాలో అయ్యి మనం ఇంకొక 5 grams అంటే 10 grams మనం సేవ్ చేసేయచ్చు. అందుకని మేక్ ష్యూర్ టు రీచ్ గోల్ ఇన్ 1 year ఓన్లీ. ఓకేనా అండి. సో వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఓకేనా అండి.